అందరికీ నమస్కారం. మరొక అద్భుతమైన టాపిక్, అందరికీ ఉపయోగపడే టాపిక్. విధి, పురుష ప్రయత్నం. డెస్టినీ, ఫ్రీ విల్. మానవ జీవితాలన్నీ కూడా విధి ప్రకారం జరుగుతున్నాయా? లేక పురుష ప్రయత్నం ద్వారా జరుగుతున్నాయా? దేనికైనా కూడా రాసిపెట్టి ఉండాలి. మన తలరాతలో ఏది రాసి ఉంటే అదే మన జీవితంలో మనం అనుభవిస్తాం. అట్లాంటివే మనం అనుభూతిలోకి తెచ్చుకుంటాం. బ్రహ్మదేవుడు అనే ఒక దేవుడు ఉంటాడు. మన తలరాతలన్నీ రాస్తూ ఉంటాడు. కాబట్టి మన తలరాతలో ఏవి రాసి ఉంటే అవే మన జీవితంలో మనం అనుభవిస్తాం. వాడికి రాసిపెట్టి ఉంది, అది వచ్చింది. వాడు ఎంత ప్రయత్నించినా వానికి రాసిపెట్టలేదు కాబట్టి అది రాలేదు. వాడికి యోగం ఉంది, వాడికి అదృష్టం ఉంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. వాడి దురదృష్టవంతుడు, వాడికి రాసిపెట్టి లేదు. ఇట్లాంటి మాటలన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి ఎన్నో వింటూ ఉంటాం. దేనికైనా కూడా మనకు రాసిపెట్టి ఉండాలి. తలరాతలో మనకు రాసిపెట్టి ఉంటేనే అవి మనం అనుభూతిలోకి తెచ్చుకుంటాం, అనుభవిస్తాం అని చెప్తూ వచ్చిన ఈ మాటలన్నీ కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా విధి అనేది ఏమీ లేదు. పురుష ప్రయత్నం ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. మనకు కంప్లీట్గా స్వేచ్ఛ ఉంది, ఫ్రీ వీల్ ఉంది జీవితంలో. మన విధి ఎట్లున్నప్పటికీ కూడా మనం అనుకుంటే, మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. గాలిలో ఎగిరే విమానమైనా, రోడ్డు మీద నడిచే కార్లైనా, సముద్రంలో నడిచే ఓడలైనా, నిత్య ఆవిష్కరణలైనా, ఈ టీవీ, ట్యూబ్లైట్ ఇవన్నీ కూడా మానవుడే కదా సాధించిండు. తన సంకల్పం ద్వారానే ఇవన్నీ సాధించిండు. కాబట్టి పురుష ప్రయత్నమే అని మరికొంతమంది చెప్తారు. ఈ రెండిటిలో దేని ప్రకారం మానవ జీవితాలన్నీ ముందుకు సాగుతుంటాయి అనేది ప్రశ్న. విధియా లేక పురుష ప్రయత్నమా? ఈ ప్రశ్నకు సమాధానం యోగ వాసిష్టం అనే గ్రంథం చెప్తుంది. యోగ వాసిష్టం అనే గ్రంథంలో శ్రీరామచంద్రుడు వారి కులగురువు అయిన వశిష్ఠ మహర్షిని అడగడం జరుగుతుంది. స్వామి, మానవ జీవితాలన్నీ కూడా విధి ప్రకారం జరుగుతున్నాయా, వారి పురుష ప్రయత్నం ద్వారా జరుగుతున్నాయా అని శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని అడగడం జరుగుతుంది. అప్పుడు వశిష్ఠ మహర్షి సమాధానం ఇస్తాడు. రామచంద్ర, 2 పొట్టేళ్ళు ఉన్నాయి. 2 పొట్టేళ్ళు పరస్పరం ఢీకొట్టుకుంటున్నాయి. విధి అనే పొట్టేలు, పురుష ప్రయత్నం అనే పొట్టేలు. ఈ 2 పొట్టేల్లో ఏ పొట్టేలు గెలుస్తుంది అని అడగడం జరుగుతుంది వశిష్ఠ మహర్షి. మళ్ళీ తానే ఈ 2 పొట్టేల్లో ఏదైతే బలంగా ఢీకొడుతుందో ఆ పొట్టేలు గెలుస్తుంది. విధి అనే పొట్టేలు, పురుష ప్రయత్నం అనే పొట్టేలు. డెస్టినీ, ఫ్రీ విల్. ఈ 2 పొట్టేల్లో ఏదైతే బలంగా ఢీకొడుతుందో, ఏదైతే శక్తివంతంగా ఢీకొడుతుందో అది మాత్రమే గెలుస్తుంది అని వశిష్ఠ మహర్షి సమాధానం ఇస్తారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విధి అనేది ఖచ్చితంగా ఉంది. విధి అనేది ఉంది. ఈ జన్మకు కారణం మన కర్మ. కాబట్టే కొంతమంది భారతదేశంలో పుడతారు, కొంతమంది అమెరికాలో పుడతారు, కొంతమంది జపాన్, జర్మనీ, ఇట్లా రకరకాల సామాజిక పరిస్థితుల వల్ల, రకరకాల జాగ్రఫికల్ కండిషన్ ఏరియాలో మన జన్మ అనేది జరుగుతుంది. జన్మకు కారణం కర్మ. మనకు చాలా కర్మలు ఉన్నాయి. ఆ కర్మల నుంచి కొన్ని కర్మలు, సంచిత కర్మలు మనం తీసుకొని జన్మ తీసుకుంటాం. దానే విధి అంటారు, నేచర్ అంటారు, డెస్టినీ, వాట్ ఎవర్. అదేవిధంగా పురుష ప్రయత్నం కూడా ఉంది. మన వాక్కుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన కర్మల ద్వారా మనం మన తలరాతల్ని మనమే రాసుకుంటాం అని న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ చెప్తుంది. నువ్వు నీ జీవితంలోకి ఏదైనా అనుభూతిలోకి తెచ్చుకున్నావా? నీ మాటల్ని గమనించు, నీ ఆలోచనల్ని గమనించు, నీ కర్మలని గమనించు. ఈ మూడే నీకు ఆధారం.
కొందరు అంటారు నేను ఒకటి సాధించాలని అంటారు. సాధించాలని సంకల్పం ఉంటుంది. మాటలన్నీ కూడా నిర్వీర్యమైన మాటలు, నిస్సత్తువైన మాటలు మాట్లాడతారు. ఇంకొంతమంది మాటలలో వారి ఆశయం కానీ మిగతా అన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. కానీ లోపల ఆలోచనలో కానీ వాళ్ళ కర్మల్లో కూడా శక్తి అనేది ఉండదు. వాయిస్ వర్స. ఇంకొంతమంది కర్మలు వర్క్ బాగా చేస్తుంటాడు. బీటెక్లో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు. చాలా హార్డ్ వర్క్ చేసేవాడు బాగా. ఎగ్జామ్ కంటే ముందు చాలా బాగా చదువుకునేవాడు. కానీ ఎప్పుడు చూసినా బ్యాక్లాగ్స్ ఉండేవి సబ్జెక్ట్స్ అన్నీ కూడా. ఇంకో అబ్బాయి ఎగ్జామ్ ముందే ఒక 2-3 డేస్ ముందే చదువుకునేవాడు. అన్ని సబ్జెక్టులు క్లియర్ అయ్యేవాడు. మంచి పర్సెంటేజ్ వచ్చేది. అంటే ఈ అబ్బాయి కర్మ చేస్తున్నాడు అత్యద్భుతం, కానీ మనసులో మొత్తం భయమే ఉంది. ఇంకో అబ్బాయి కర్మ చేయట్లేదు, కానీ కరెక్ట్ సమయాన తన క్లారిటీ ఉంది, తను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ అంటే త్రికరణ శుద్ధి ద్వారా మన రియాలిటీ మనం తెచ్చుకోగలుగుతాం అనేసి న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ చెప్తుంది. అంటే విధి ఎంత నిజమో పురుష ప్రయత్నం కూడా అంతే నిజం. విధి ప్రకారం మన జీవితాలు ఉన్నాయి 100%. కానీ పురుష ప్రయత్నం అనే ఫ్రీ విల్ కూడా భగవంతుడు మనకి ఇవ్వడం జరిగింది. పురుష ప్రయత్నం ద్వారా ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుకున్న రీతిగా వాళ్ళ జీవితాలని వాళ్ళు మార్చుకోగలిగారు. కాబట్టి ఇది మాత్రమే ఉంది, మన తలరాతలు ఇంతే అని కాకుండా పురుష ప్రయత్నం ద్వారా కూడా సాధ్యపడుతుంది. దీనికి ఆధారం మనకు వశిష్ఠ గీత, యోగ వాసిష్టం, యోగ రామాయణం అన్నీ కూడా ఆ గ్రంథానికి పేరు అన్నమాట. మనకు రామాయణం అందరికీ తెలుసు. రామాయణం 24,000 శ్లోకాలతో వాల్మీకి మహర్షి రచించడం జరిగిందనమాట. అదేవిధంగా యోగ వాసిష్టం అనే గ్రంథం 32,000 శ్లోకాలతో లిఖించడం జరిగింది. దాన్నే యోగ వాసిష్టం, వశిష్ఠ గీత, యోగ రామాయణం అని కూడా అంటారనమాట. శ్రీరాముడు వశిష్ఠుడి మధ్య జరిగిన సంవాదమే యోగ వాసిష్టం. కాబట్టి మనం పురుష ప్రయత్నానికి పెద్దపీట వేస్తూ మనకు కావలసిన రీతిగా మనం అనుకున్న రీతిగా మన జీవితంలో మనం ముందుకెళ్ళాలని ఆశిస్తూ కోరుకుంటూ మరికొన్ని అద్భుతమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.